పీతల కర్రీకి ముందుగా మిక్సీ జార్లో ఒక 4 లవంగాలు వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు వేసి ఇలా మిక్సీ పట్టి స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న లవంగాలు, ఉల్లిపాయ, టమాటా. లవంగాలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో, ఖచ్చితంగా వేయాలి. ఇందులో ఇలా ఫ్రై చేసుకుంటున్న తర్వాత బాగా దగ్గరికి చేసుకొని ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం తగిన సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి ఎగిరేంత వరకు కలుపుకొని ఇందులోనే మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇందులో క్లీన్ చేసుకున్న పీతలు వేసేసి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోనే కొంచెం ఉడికేంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే లైట్ ఫ్రైలా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న టైంలో మూత తీసి కొంచెం కొత్తిమీర దాంట్లో వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉడికిస్తే పీతలు మొత్తం ఫ్లేవర్ని పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.